హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. వీటిని మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మరి పల్చగా కానీ మందంగా కానీ కట్ చేసుకోకూడదు. వీటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే వేసినట్లయితే చిట్లుతాయి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వలన ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ముందుగానే వేసుకున్నట్లయితే బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని ముందుగా పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్న తర్వాత దొండకాయలు వేసుకొని అందులోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ వేసేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. పోపు కోసం అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువను కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం పోపుకు పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, దోశల్లోకి కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.